అట్లాగే సుబ్బారావు గారి నేతృత్వంలో జరుగుతుందనుకుంటున్నాను. కానీ పక్కా టైంలో కానీ, ఇంతకుముందు మొదలై టైంలో కానీ, మా టైంలో కానీ లెక్కలేని ప్రోగ్రాం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా విడిపోయి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత చాలా తక్కువ కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితి. అది మాత్రం చాలా ఎక్కువగా నిర్వహించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలామంది అంటే పదవులు విషయానికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 40, 50, 60 మంది పేర్లు అడుగుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మన 7 నియోజకవర్గాలు 7 14 మంది, 21 మంది కూడా లేరు. కార్యవర్గం దాదాపు 20 మంది ఉన్నారు. 20 మంది కార్యవర్గం, ఒక 5 సభ్యులు, 5 స్టేట్ కౌన్సిల్ సభ్యులు, అందులో కూడా సగం మంది కనిపించారు. అంటే జర్నలిస్టుల సమస్య ఏజెండాగా మనం ఏపీడబ్ల్యూజే నిరంతరం పోరాటం చేస్తూ జర్నలిస్టుల సమస్య పైన ఫోకస్ పెడుతున్నాం. ఇందాక చాలామంది మాట్లాడినప్పుడు కూడా నాచర్లో జరిగిన, సాగర్లో జరిగిన, ఇంకో చోట జరిగిన ఎక్కడో వాట్సాప్లో చూసి సుబ్బారావు గారు ఫోన్ చేసి ఏం జరిగిందని అనుకున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు జరిగి దానికి సంబంధించి సుబ్బారావు గారి కంటే ముందు మాట్లాడే ప్రయత్నం జరగాలి. చాలా ఎక్కువ జిల్లాలో అదే జరుగుతున్న పరిస్థితి. అని ఖచ్చితంగా ఆ ఇష్యూని మనం ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఎందుకు నిన్న కాక మొన్న కరెక్ట్గా గురువారం రోజు ఏపీడబ్ల్యూజే కొన్ని ఉదాహరణ చెప్తున్నారు. మా CEO గారు వచ్చారు, మంత్రి పాసారి లోకేష్ కలవాలి. వెళ్ళి కలిసిన తర్వాత అనిత గారు అని చెప్పి చాలామంది తెలుసు, నాగార్జున విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రిన్సిపల్ జర్నలిజానికి సంబంధించి ఆమె నన్ను పెట్టి నేను దాదాపుగా ప్రతిదేశ ఆత్మహత్య దగ్గర నుంచి నేను అవుతున్న పరిచయం. ఇన్ని రోజులు నేను జర్నలిస్ట్గా ఎక్స్ప్రెస్ టీవీ, మోజర్ టీవీ, బిగ్ టీవీలో పనిచేసిన ఏపీడబ్ల్యూజే లీడర్గా నేను గుర్తించినాను. నేను పనిచేస్తున్న ఛానల్గా గుర్తించినాను. అంటే అటు సచివాలయం కావచ్చు, మంత్రుల దగ్గర కావచ్చు, వివిధ జిల్లాలో కావచ్చు, ఏపీడబ్ల్యూజే అనేది స్పష్టమైన ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సుబ్బారావు గారు. ఏపీడబ్ల్యూజే అంటేనే సుబ్బారావు గారు, సుబ్బారావు గారు అంటే ఏపీడబ్ల్యూజే ఉంది. కానీ మిగిలిన చోట్ల కూడా మనం ఆ స్థాయిలో పోరాటం చేస్తే ఖచ్చితంగా ఏపీడబ్ల్యూజే అనేది ఒక స్టాండర్డ్ అవుతుంటుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే మిగతా విషయాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్. ఇంకా మిగిలిన అంశాలు చూసుకుంటే జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు, హెల్త్ కార్డు ఇష్యూ కానీ, లిక్విడేషన్ ఇష్యూ కానీ, ఇళ్ల స్థలం. ఇళ్ల స్థలాలు అయితే మాత్రం ప్రభుత్వాలు ఎవరున్నారనేది మనం పక్కన పెడితే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఏదో ఒక వెంట పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు నేను వస్తే తెల్లారే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పాడు ఆయన. తెల్లారిపోయి 5 ఏళ్ళు అయిపోయింది, ఆయన దిగాడు, కొత్త ఆయన వచ్చాడు. ఏమొచ్చి 9 నెలలు అవుతుంది. కనీసం ఆ ఇళ్ల స్థలాల అంశానికి సంబంధించి సుబ్బారావు గారి నేతృత్వంలో డైరెక్టర్ని కావచ్చు, మంత్రిని కావచ్చు, సుబ్బారావు గారు స్వయంగా చంద్రబాబు గారిని కలిశారు, అలాగే పవన్ కళ్యాణ్ కలిశారు. ఎంతమంది కలిసినా అది అక్కడే ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జర్నలిస్టులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ అంశాల మీద మనం వాటిని సాధించుకునే దిశగా ఖచ్చితంగా పోరాటం చేయాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుబ్బారావు గారు ఒకే ఒక్క పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి స్పందించి దాదాపుగా 8 నుంచి 10,000 మంది వచ్చిన పరిస్థితి కనిపించింది. చాలా యూనియన్లు ఉండొచ్చు, కానీ ఏ యూనియన్కి సంబంధించి లెటర్ ప్యాడ్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. దానికి కూడా చాలా ఉదాహరణ చెప్పుకోవచ్చు. అది కూడా ఒక ఉదాహరణ అంటే మనం కొన్ని చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. మిగతా వాటి గురించి మనకు అవసరం లేదు. కానీ మనకు ఖచ్చితంగా ఏపీడబ్ల్యూజే అంటే ఒక బ్రాండ్ ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి అంచెలంచెలుగా మనం కమిటీని బలోపేతం చేసుకోవడం పాటు ఏ జర్నలిస్ట్ అయినా సరే ఒక ఆఫీస్కి, ఒక కలెక్టర్ దగ్గరికి కానీ, ఒక ఎస్పీ దగ్గరికి కానీ వెళ్తే ఖచ్చితంగా మనం చేస్తున్న పేపర్ ఛానల్తో పాటు ఏపీడబ్ల్యూజే నేతగా గుర్తించే విధంగా మనం తయారవ్వాలనేది నా ఆలోచన. సరే ఏదేమైనా సరే 2 సంవత్సరం 8 నెలల తర్వాత మొదటిసారి పల్నాడు జిల్లాలో ఆరోగ్య సమావేశం జరుగుతుంది. ఎక్కడి నుంచి అయినా సరే ఈ జిల్లాని కాదు ఎక్కడ చాలా చోట్ల జరుగుతున్నారు కాబట్టి యూనియన్ బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో మనం చేసే రాష్ట్ర కమిటీ చేసే ప్రతి పోరాటానికి కానీ ప్రతి దానికి కూడా పల్నాడు జిల్లా నుంచి పూర్తి స్థాయిలో అన్నదండలకు సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను.